నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. ఈరోజు మనతో పాటు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో కడపలో మహానాడు జరిగింది సార్. కడప మహానాడు జరిగితే నార్మల్గా ఏ పార్టీ సభలైనా కూడా, ఏ మహాత్ములు ఉన్నా కూడా వాళ్ళ చుట్టూ ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది, పార్టీ జెండాలు, పార్టీ తరుణాలు పెడతారు. కడపలో వైఎస్ రాజశేఖర రెడ్డి స్టాచ్యూ చుట్టూ టీడీపీకి సంబంధించిన తోరణాలు, జెండాలు పెడితే వైసీపీ వాళ్ళు తీసేసినారు. పెద్ద కాంట్రవర్సీ అయింది, అరెస్టులు కూడా అయినాయి. ఏం చెప్తారు దీని మీద? దాని మీద చెప్పడానికి ఏమీ లేదండి. మహానాడు కడప దేవుని గడపలో జరిగింది. ఒంటిమెట్టకి కోతవేడి దూరంలో అహోబిలం దాటుకుని వెళ్ళిన కడపలో ఈ రోజు దాకా కడప కానీ ఫస్ట్ ఏమంటారు, ఫ్యాక్షన్, రాజకీయాలు, చంపేస్తారు, పొడి చేస్తారు, ఈ సోది కబుర్లన్నీ వింటున్నాం కదా. 3 రోజులు జరిగిన మహానాడులో ఎక్కడైనా ఒక చిన్న పొరపచ్చులు వచ్చిన ఉదంతం చెప్పండి. ఫ్యాక్షనిజం తగ్గిపోయింది కదా సార్. ఫ్యాక్షనిజం తగ్గిపోయింది అనుకుని అందరూ అనుకుంటున్నారు, కానీ ఫ్యాక్షనిజం హత్యలు జరుగుతున్నాయని రీసెంట్ వార్తలు ఏం మీరు గమనించట్లేదా? అవి వీధుల్లో ఒకడి మీద వచ్చిన తగులుగా అది బొర్రలతో బదలు కొట్టుకుని ఒక్కొక్క విధంగా ఆ భావ ప్రకటన, ఆవేశాలు ఉంటాయి. ఓవరాల్గా కడపకి కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఏమని? శాంతికామక ప్రాంతం అని, దేవుని గడపని. ఎందుకంటే నీ ఇలాకా నా ఇలాకా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఎమ్మెల్యేలు 7 గెలిచారు కడప నియోజకవర్గంలో. ఎంపీ మాత్రం అవినాష్ రెడ్డి. ఎవరు వీటో పవర్లు అలా చూపించారు. ఏమని? జెండాలు కట్టారు మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారికి, తీసాలు పాలాభిషేకం చేశారు. దానివల్ల సాధించింది ఏముంది? తాత్కాలిక ఆనందమే కదా. అవునా కదా? ఎవరు? వైసీపీ వాళ్ళు. ఎవరికి? తెలుగుదేశం వాళ్ళకి. అదే ఇప్పుడు మనం రామారావు గారి విగ్రహానికి తీసుకెళ్ళి, ఇప్పుడు తెలుగుదేశం ఆఫీస్ ఉంది, రేవంత్ రెడ్డి గారి పాత్రలో తెలుగుదేశం ఉండేవారు కాబట్టి అని చెప్పి రేవంత్ రెడ్డి గారి ఫ్లెక్సీలు, కాంగ్రెస్ ఫ్లెక్సీలు తెలుగుదేశం ఆఫీస్కి కడితే అన్న పద్ధత? అది పార్టీ ఆఫీస్ కదా సార్, ఇది స్టాచ్యూ కదా. నేను అదే చెప్తున్నాను సార్, ఎగ్జాంపుల్ స్టాచ్యూకి ఆఫీస్కి తేడా ఉంది కదా. నేను అదే చెప్తున్నాను సార్, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అది ఎలా కుదరదు. అట్లా అంటే ఎన్టీఆర్ విగ్రహాల చుట్టూ వైసీపీ, బీఆర్ఎస్ వాళ్ళు జెండాలు కడతారు, బీజేపీ వాళ్ళు కడుతున్నారు. బీఆర్ఎస్ కడతారు, బీజేపీ వాళ్ళు కడతారు. ఎందుకంటే ఇక్కడ ఉనికి కోల్పోయింది తెలుగుదేశం కాబట్టి. అక్కడ కడపలో ఉనికి కోల్పోలేదు దానికి నేను చెప్పింది ఏంటంటే, ఎంపీ అవినాష్ రెడ్డి గెలిచాడు, 3 ఎమ్మెల్యేలు గెలిచారు, అండ్ మిగిలిన 7 మాత్రమే వీళ్ళు ఎమ్మెల్యేలు గెలిచారు. ఇలా కవరది? మిగిలిన 7 ఏ రామారావు గారు పార్టీ పెట్టింది నుంచి ఎప్పుడు వెళ్ళలేదా? మిగిలిన 7 అంతేనా సార్? సరే, మిగిలిన 7 బాగానే నొక్కి ఒక్కనించారు. ఒకసారి 1924 మధ్యలో జరిగింది అంటే 3 వీళ్ళు గెలిచి మిగిలిన 7 అంటే 3 పెద్ద ఫిగర్, 7 పెద్ద ఫిగర్ అని ఆలోచిస్తున్నాను. ఇది 1924 మధ్యకి కూడా వర్తిస్తుంది కదా. అప్పుడు ఓన్లీ 3 వాళ్ళే కదా మొత్తం ఎంటైర్ రాయలసీమలో. ఎవరు? బాలకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు, పయ్యాలు కేసే కదా. మీరు డిస్ట్రిక్ట్కి 3 చెప్పారు. మొత్తం రాయలసీమ. ఇది 94 స్ట్రైక్ రేట్ వెళ్ది ఈసారి. అది కూటమిది. నేను అంటుంది ఏంటంటే, 4 చేతులు కలిసిన దానికి ఒక చేయికి వచ్చేసేవాడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, 40 సంవత్సరాలు అంటే 4 డెకేడ్స్ పార్టీ, 43 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న తెలుగుదేశం వేసెస్ ఒక డెకేడే కంప్లీట్ చేసుకున్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంత సమానంగా ఉంది తెలుసా? ఇద్దరికి 40% ఓటు బ్యాంక్ ఉంది. గెలిపోవటం యథార్థంగా పవన్ కళ్యాణ్ కాదు, గతంలో కూడా అంతే ఉండదు సార్. అదే చెప్తున్నాను, వినాలి. ఒక డెకేడ్ ఉన్న పార్టీకి 40% స్థిరీకరమైన ఓటు బ్యాంక్ ఉంది. 67 ప్రస్థానం, 151, ఇప్పుడు 11కి కూడా 40% పైచిలకే ఓటు బ్యాంకుని సస్టైన్ చేసుకుంది. తెలుగుదేశం కూడా గెలిపోవటములు చూస్తున్న దగ్గర కూడా రాయలసీమలో ఎప్పుడు 35% ఓటు బ్యాంక్ ఉంది వాళ్ళకి స్థిరంగా. కానీ దాన్ని పెంచుకోవడానికి వెళ్తే ఈసారి వేసిన ఎత్తుగడ ఏంటంటే, బీజేపీ జనసేనని కలుపుకొని సామాజిక సమీకరణాలతో దగ్గర వాళ్ళ పార్టీని గెలిపించుకోవడానికి 40 పైచిలకు తెచ్చుకోవడానికి చేసిన ప్రయత్నం సఫలీకృతమైంది. ఆ పడదానికి కడపలో ఏం జరిగింది, మా గడప మీది, మీ అడ్డాలో మేం చేసామన్న దగ్గర భారత రాజ్యాంగం ప్రకారం ఎక్కడైనా సభలు సమావేశాలు పెట్టుకునే హక్కు. జెండాలు తీసేసినారు, అరెస్ట్ చేసినారు. ఎవరిని అరెస్ట్ చేశారు? వైసీపీ వాళ్ళని. ఎందుకు? అదే జెండాలు తీసేసినందుకు. చేస్తే అరెస్ట్ చేస్తే ఏముంది? ఎందుకంటే డ్యూటీలో మొత్తం వాళ్ళందరూ జెండాలు వాళ్ళ ట్యాగ్లు వేసుకుని మరి డ్యూటీలు చేశారు కదా. వీఆర్ వాళ్ళు వీడియోలు ఉన్నాయి. నేను కూడా చెప్పకలే, భోజనాల దగ్గర ఉన్న ఫోటోలు, తర్వాత నెత్తిలి పైలని ఇది టోటల్ బడి వాళ్ళు రిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అవుదంతో వాళ్ళు డ్యూటీలు చేస్తారన్న విషయం ఎస్టాబ్లిష్ అయ్యింది. ఏది కాకుండా కడప మహానాడు, రామారావు గారి బర్త్డే, దాన్ని ఏ టెక్నాలజీతో రామారావు గారి ప్రవచనాల్ని చాలా బాగా వినిపించిన నేపథ్యానికి ఇదే మహానాడు 1-2 సభల్లో రామారావు గారు భావోద్వేగంతో మాట్లాడిన మాటలు కనుక వినిపించుంటే, పాత రికార్డింగ్లు ఉంటాయి కదా, ఏ బదులు అవి వినిపించుంటే తెలుగు జాతి పరిరక్షణ ఏ విధంగా జరిగిందో. ఎందుకంటే నేను సిఏ చెన్నైలో చదువుతున్నప్పుడు ఎవరైనా మద్రాసి అని పిలిపించుకుని దగ్గరించి గర్వంగా నేను ఆంధ్రుడా అని పిలిచే నేపథ్యాన్ని, అర్హతని, హక్కుని కల్పించిన మానవుడు రామారావు గారు. ఢిల్లీ నడిబొడ్లో మద్రాసి అని పిలిచేవారు ఆంధ్రుడిని సగర్వంగా. ఇవాళ హీఈస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అని ఐడెంటిటీ క్రియేట్ చేసిన మహోన్నతుడైన. సో అలాంటి మహానుభావుడి జన్మదినాన్ని పురస్కరించుకుని, ఇందులో ఒక టెక్నికాలిటీ ఉంది, మీకు తెలుసో తెలియదు సార్, గొప్పతనం అది. ఎవరిదంటే 43 సంవత్సరాల పార్టీని పరిరక్షించిన చంద్రబాబు గారు
పార్టీ డిఫరెంట్ క్రైసిస్ అండ్ డిజాస్టర్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు క్రైసిస్ మేనేజ్మెంట్ ఆయన చేసినట్టు ఎవడు చేయలేడు చంద్రబాబు దేశ రాజకీయాల్లో. చంద్రబాబు ఒకప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు ఉండేవారు, తర్వాత ఇప్పుడు చంద్రబాబు లివింగ్ లెజెండ్ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మినీ మహానాడులో జరిగిన పాప్స్ అన్నీ పేలాలు పేలినట్టు పేలితే దాని అవుట్కమ్ లోకేష్కి యాక్సెప్టెన్స్ ఉందా లేదా అన్నది ఆయన ఎప్పుడైనా ఫెయిలర్లు ఇచ్చే దాంట్లో అవుట్కమ్ డెరైవ్ అవుతాడు. దాని సారాంశమే లోకేష్ని వర్కింగ్ ప్రెసిడెంట్కి అనౌన్స్ చేయకపోవడం చేయకపోవడం. ఎందుకంటే ఇక్కడ పక్క తెలంగాణలో జరుగుతున్న వైబ్రేషన్స్ గమనిస్తున్నాడు. ఇక్కడ సీనియర్స్ అందరూ ఒక భావావేశాలని భావోద్వేగాల్ని ఆద్యంతం గమనించాడు ఆయన. దాని స్టాండే పక్కన కూర్చోబెట్టుకుని డైరెక్షన్స్ ఇచ్చి ఏం చేయాలి, ఏం మాడాలి, ఎంత తక్కువ మాడాలి, ఎంత ఎదగాలి, ఎంత తగ్గాలి, ఈ మోడ్యులేషన్స్ కూడా చేస్తూ సర్వం తానే నేనే అని ఒక వీటో పవర్తో ఆయన మాట్లాడిన మాటలు, ఆయన భాషని గళాన్ని ఉధృతంగా మాట్లాడిన ఉదంతం మీరు గమనించుకోగలిగితే స్టిల్ ఐఎమ్ ది సుప్రీమో అన్నట్టుగా మాట్లాడడం, ఇట్స్ అన్ ఇండైరెక్ట్ ఇండికేషన్ టు ద ఎంటైర్ క్యాడర్ యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ దేర్. మీరు అపోహలు పొరపచ్చలు వదిలి మనం మన పార్టీ కోసం పనిచేయాలని ఒక ఇండికేషన్, ఇది గమనించండి. రెండోది ఏదైతే చెప్పారో క్రైసిస్ ఎప్పుడు వాళ్ళకి ఆగస్టులో సంక్షోభం ఉంటుంది, దాన్ని అధిగమించడానికి ఉచిత బస్సు ఆ రోజు నుంచి ఇస్తామని. తర్వాత ఈ తెపేల పేపర్లో నోటుకొచ్చింది వాళ్ళు రాసి వార్తలకి అర్థం పర్థం లేకుండా ఒక రోజు వార్త, రెండు రోజు వార్త. ఈ ఆగస్టు సంక్షోభం ఏం సార్ ఎప్పుడు ఉంటుందా టీడీపీకి ఉంటూ ఉంటుంది. ఈసారి 124 కాబట్టి ఏ సంక్షోభం ఉంటుందో దానికి బస్సు విరుడు అని ఉచిత బస్సు అని ఒక డేట్ అనౌన్స్ చేశారు ఆగస్టు 15 అని. కానీ ఏ సంవత్సరమో చెప్పలేదు, అదే సంగతి. వాళ్ళ రైతులు తీవ్ర పరిస్థితులు మన రాయలసీమ అభివృద్ధి గురించి ఏ రోజైతే యువగలం, స్త్రీశక్తి, నెక్స్ట్ ఏమో ఇంకోటి ఏంటంటే తెలుగు జాతి అన్న దగ్గర మహానుభావుడు రామారావు గారే తెలుగు జాతిని పరిరక్షించిన నేపథ్యంలో ఇవాళ సగర్వంగా భారతదేశంలో ఏడకెళ్ళిన ఆంధ్రుడు అని చెప్పుకునే దగ్గర, విదేశాల్లో ఐఎమ్ రిప్రజెంటింగ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పినంత ఔన్నత్యం ఉన్న దగ్గర ఇంకేం జాతిని మీరు పరిరక్షిస్తారు? రెండోది, మీరు స్త్రీశక్తి గురించి అంటున్నారు. స్త్రీశక్తికి ఏ విధమైన ప్రాతిపదికలు ఇస్తారో, గ్యాస్ సిలిండర్లు అన్నారు, 3 సిలిండర్లు ఒకేసారి ఇస్తామన్నారు, ఏమి ఇచ్చారో మన బడ్జెట్లో అని చెప్పారు. ఇంకా మిగిలింది మాట్లాడేది యువగళం. మీరు యువగళం పాదయాత్రలో రాయలసీమ ఆల్మోస్ట్ ఎంటర్ అవుతున్న ప్రకాశం జిల్లాలకి మీరు ఇచ్చిన రాయలసీమ డిక్లరేషన్ ఏమైంది? వెనుకబాటుతనమే కనబడుతుందా? రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి ఆయంలో కనబడిన డెవలప్మెంట్ కనబడట్లేదా? కర్నూలు నుంచి స్టార్ట్ అయితే రాయలసీమ స్టార్ట్ అవుతుంది, తెలంగాణ ఆర్పార్. అహోబిలం ఏ విధంగా అభివృద్ధి చెందిందో, ఏ విధంగా రోడ్డు పడిందో చూడండి. నెక్స్ట్ అనంతపూర్ దాకా జాతీయ రహదారులు ఏ విధంగా విస్తరించబడ్డాయి, గ్రామాల్లో ఏ విధంగా ముఖ్యంగా పాణ్యం కానీ నంద్యాల కానీ ఈ పరిసర ప్రాంతాలు ఏ విధంగా అభివృద్ధి చెందాయో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి ఆయన నుంచి రాయలసీమలో బ్రహ్మానంద రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు అందరూ చేసిన కృషికి గమనిస్తే నీలం సంజీవ్ రెడ్డి గారు, బ్రహ్మానంద రెడ్డి గారు, దాని పర్యవసానాలే సిమెంట్ కంపెనీలు ఎన్ని వచ్చాయో. ఒక్కొక్క రంగం ఒక్కొక్కసారి ఒక్కొక్క ముఖ్యమంత్రికి ఒక సువర్ణ అవకాశంగా మీరు కే మోటార్ మాత్రమే తీసుకొచ్చారు. మిగిలిన డెవలప్మెంట్ అంతా నీరు, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ఆయన నుంచి ప్రవహిస్తున్న నీరు చూసుకుంటే రాయలసీమలో ఎన్ని పంటలు సస్యశ్యామలం అవుతున్నాయి. ఎప్పుడు పంటకి అరువులు చేసే వాళ్ళు 2-3 పంటలు పండించిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి రాయలసీమలో. ఆ మాటకు వస్తే మీరే కదా హార్టికల్చర్ ఇక్కడ విస్తృతంగా విశ్రమిస్తామని చెప్పిన ఉదంతాన్ని కూడా నిన్ను ఒకసారి పునరంకితం చేసుకోగలిగితే ఓవరాల్గా రాయలసీమ డెవలప్మెంట్ అన్నది వెనుకబాటుతనం నాకు ఎక్స్క్యూజ్ మీరు తీసుకోవచ్చు, కానీ ముఖ్యమంత్రులు ఎవరు తీసుకోకుండా దాన్ని అభివృద్ధి చేసిన విధంతాన్ని కనుక మీరు గమనించుకోగలిగితే ఎవరెవరు ఏ విధంగా క్లెయిమ్ చేసుకోగలరు అన్న దగ్గర మీరు పెట్టిన కడపలోనే ఒక మెడికల్ కాలేజీని ఏ విధంగా అభివృద్ధి చేశారో, ఐ హాస్పిటల్ ఎలా ఉందో, పాలిటెక్నిక్ కాలేజీలు ఆ పరిసర ప్రాంతాలు ఎన్నో వచ్చాయో, చుట్టుపక్కల ఉన్న పొద్దుటూరు అలాంటి దగ్గర ఏ విధంగా విస్తరించబడ్డాయో ఒకసారి గమనించుకోగలిగితే ఎవరి ఆయనలో ఏం జరిగాయో నిలువెత్తున్న దర్శనంగా కనబడుతున్నాయి. చేత మహానాడు సక్సెస్ కడప అడ్డాలో చేసుకున్నా సరే, అధికారంలో ఉన్నప్పుడు 34 సార్లు చేసుకున్నారు మీరు ప్రత్యక్షంగా, మిగిలినవన్నీ ఆన్లైన్లోనూ కరోనా ఎక్స్క్యూజెస్తోనూ ఇదైన దగ్గర ఓవరాల్గా మీ పర్ఫార్మెన్సెస్ని మేమైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే అది మహానుభావుడు జన్మదినం. దాని జెండాలు పీకడం పైన మీరు క్లారిటీ ఇవ్వలేదు. వైసీపీ వాళ్ళు జెండాలు ఏమని ఇస్తారండి? ఇప్పుడు మీ ఇంటికి వచ్చి నేను నా తోరణాలు కట్టాను అనుకోండి, అయితే నా ఇంట్లో పెళ్ళి అవుతుంది, మీ ఇల్లు 3 ఇల్లు నా ఇంటి తర్వాత ఆడకి బ్యాండ్ కొడితే మీరు ఊరుకుంటారా? నీకు పెళ్ళి ఆడవుతుంటారు, నాన్న ఎత్తుకెందుకు వచ్చారా బ్యాండ్ కొడతా? కడపలో అవుతుంది కదా సార్ ఈవెంట్, కడపలో అయితే కడపలో అవుతుంది, కడపలో స్టాచ్యూ పెట్టినారు జెండాలు. అంటే అదే చెప్తున్నాను, నా లోకల్ అవుతుంది కదా సార్. లోకల్ అయితే పెట్టొద్దంటారా? ఎవరు విగ్రహానికి పెడతారండి? రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి తెలుగుదేశం జెండాలు కడతారా? ఆయన ఈ రోజున తెలుగుదేశం నుంచి రేవంత్ రెడ్డి గారికి బయటకు వచ్చిన క్యాండిడేటే. ఆయన స్వచ్ఛందంగా రాజకీయాల్లో కాంగ్రెస్తోనూ తెలుగుదేశాన్ని విభేదిస్తూ పోరాటం చేసిన యోధుడు ఆయన. ఇవాళ వైఎస్ఆర్సీపీ అన్న పార్టీ వాళ్ళ అబ్బాయి పెట్టుకున్న పార్టీ, దాంట్లో కూడా
వైఎస్ఆర్సీపీ కానీ వైసీపీ హయాంలో జరిగిన అంటే వైసీపీ గెలిచిన తర్వాత జరిగిన అరాచకాలు టీడీపీ చేయట్లే కదా సార్. ఏమన్నా చెప్పండి, అరాచకాలు చెప్తే ఏం చేస్తారు, ఏం చేయలేదు. వైసీపీ గెలిచిన తర్వాత 2019లో వైసీపీ గెలవగానే ఆ రోజు ఆ మరుసటి రోజు రిజల్ట్ వచ్చినాక రాయలసీమ ప్రాంతంలోనే ఎక్కువగా టీడీపీకి సంబంధించిన కార్లకు స్టిక్కర్లు ఉంటే గుణపాలు దించడం ఇవన్నీ చేసినారు కదా సార్. మేకన్ కోసి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి రక్తాభిషేకం చేసినారు, టీడీపీ వాహనాలను ధ్వంసం చేసినారు, దాడులు చేసినారు. ఇప్పుడు వీళ్ళు ఏం తక్కువ చేశారు? అదే అడుగుతున్నా. పొలిటికల్ గా ఆ రోజు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక 4 రోజులు 10 రోజులు ఒక నెలల పాటు అనిశ్చితి ఉంటుంది. కానీ సంవత్సరం పాటు ఏదైనా ఉందా? ఇది ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఓకే, అది సర్వసాధారణం. అంతే, భావావేశాలు ఉంటాయి. నేను గొప్ప నువ్వు గొప్ప అన్న దగ్గర ఎవడో గొప్ప అన్నది రిజల్ట్ వచ్చిన తర్వాత క్షణికావేశాలు సర్వసాధారణం. దాన్ని పట్టుకుని మనం ఏకంగా రాజశేఖర రెడ్డి గారి విగ్రహ తోరణాలు కడతామంటే నా ఇంట్లో పెళ్లికి 3 ఏళ్ళ తర్వాత ఉన్న మీ ఇంటికి వచ్చి బ్యాండ్ కొట్టినట్టు ఉంటుంది. చంద్రబాబు మాట్లాడిన మాటలు మీరు అన్నారు ఇప్పటిదాకా, నేను ఉన్న రోజులు నేనే ఉంటా అనే విధంగా చంద్రబాబు గారి స్పీచ్ ఉంది అన్నారు. సో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది నేనే, జగన్ని మళ్ళీ జైలుకి పోవడం పక్క, మళ్ళీ కూడా నేనే ముఖ్యమంత్రి అవుతా అన్నాడు. ఇది టార్గెట్ పవన్ కళ్యాణా లేకపోతే లోకేష్ని పక్కకుండు కొన్ని రోజులు అన్నారు? అంటారు తుంటు కొడితే పొలరండి. ఆయన ఏమో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసి నేనే ముఖ్యమంత్రి అంటే ఇందులో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి వచ్చాడు, లోకేష్ ఎక్కడి నుంచి వచ్చాడు? మళ్ళీ ముఖ్యమంత్రి అవుతా నేనే అంటే ఆయన ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ముందే నా వల్ల కాదు జహాపన నువ్వే తుజి గ్రేట్ అని చెప్పి 3 Idiots సినిమా చూపించాడు కదా మనకి. 15 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రి, మీకందరూ నేను బంద్ చేస్తాను, నేను ఆల్రెడీ ప్రామిసరీ నోట్ రాసి ఇచ్చారు అరవింద్ లాగా. ఇంకేం చేయాలి? అంతే అంటారు. ఇంకా చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అంటారు. టైం వచ్చినప్పుడు కాలం నిర్ణయిస్తుంది. ఇంకా 5 ఏళ్ళు పొద్దుంది. 4 ఏళ్ళ తర్వాత 2029లో జరిగే ఎలక్షన్స్కి పరిణామాలు ఈ రోజు కూర్చొని చెప్పడం అవడం వల్ల కాదు. వన్ వర్డ్ వన్ నేషన్ వస్తే ఏం సార్ పరిస్థితి? వచ్చినప్పుడు చూద్దాం. అలా అనుకున్నవన్నీ అయిపోతాయి. రైతు చట్టం తీసుకొచ్చారు, అయిపోయింది. పార్లమెంట్కి దండం పెట్టి నా వల్ల కాదని సారీ చెప్పాల్సి వచ్చింది. అలా 1 నేషన్ 1 రేషన్ లాగా 1 నేషన్ 1 ఎలక్షన్ అంటే దానికి ఉన్న పర్యవసానాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కులగణన జరగాలి, జాతీయ పదంగా మొత్తం జనాభా ప్రాతిపదిక మీద జనాభా గణన జరగాలి. తర్వాత డీలిమిటేషన్, నియోజకవర్గాలు, ప్రతి నియోజకవర్గం ఎన్ని వస్తాయి చూడాలి ప్రతి రాష్ట్రంకి. ఇవన్నీ పెట్టుకుని ఆల్రెడీ ఇప్పటికే కాలక్షేపం రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ దరిద్రానికి తోడు అవి కూడా తోడే అనుకోండి, ఇంకా 3 ఏళ్ళు కాలక్షేపమే నడుస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.